ఇజ్రాయెల్ అయితే తన దాడులు ఎక్కడ ఆపట్లేదు, ఎడతెరిపిలేనటువంటి దాడులు కొనసాగిస్తోంది. మొన్న మధ్యనే సిరియాలో ఉన్నటువంటి ఇరాన్ రాయబార కార్యాలయం మీద దాడి చేయడం, అక్కడ 7 కమాండర్లు, ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ కమాండర్లు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కమాండర్లు చనిపోయారు. మరొక 7 వాళ్ళతో పాటుగా ఉన్నటువంటి విఐపీలు చనిపోయారు. వాళ్ళు ఎవరన్నటువంటిది బయట పెట్టలేదు. ఓవరాల్గా 14 మంది చనిపోయారు. ఆ తర్వాతన ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ అంతు చూస్తాం, ఏ రాయబార కార్యాలయం సేఫ్ కాదంటూ అటు అమెరికాని ఇజ్రాయెల్ని ఇద్దరిని హెచ్చరించింది ఇరాన్. దీంతో ఆగిపోతుంది ఇజ్రాయెల్ అనుకుంటే నథింగ్. ఇప్పుడు సిరియాలో మరొకసారి దాడికి పాల్పడింది. సిరియాకి సంబంధించినటువంటి ప్రధాన ప్రదేశాలని దాడి చేసింది. మొహజ్జా ఏరియా మీదన పెద్ద ఎత్తున దాడికి పాల్పడింది. అక్కడ ఇంతకుముందే ఏదైతే గోలన్ హైట్స్ అనేటువంటి ప్రాంతం, మొట్టమొదటి సిరియాలో ఉన్నటువంటి గోలన్ హైట్స్ ప్రాంతం ఇజ్రాయెల్ చేతిలో ఉంది. అక్కడి నుంచి చేసిన దాడిలో పెను విధ్వంసం సంభవించింది.